దేవుని వాక్యము చదువుకుందాం. ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. లూకా 6:47 నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చెప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండును మీకు తెలియచేయదనని ప్రభువారు బయలుపరిచారు. అంటే మన ఆత్మీయ జీవితము ఎలా కట్టబడాలో, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలియుండును. బండ మీద పునాది. ఈ బండ మీద పునాది అంటే బండ ఎవరు? ఆ బండ ప్రభువే. ఆ బండ క్రీస్తే. క్రీస్తు మీద మనం పునాది బలముగా వేయబడి ఉండాలి. మన ఆత్మీయ జీవితం వరద ప్రవాహము ఆ ఇంటిని మీద కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అయితే నా మాట విని చేయు ప్రతివాడు పునాది మీద వేయక, నా మాట విని చెయ్యని ప్రతివాడును పునాది మీద వేయక నేల మీద కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దానిని ఒడిగా కొట్టినప్పుడు అది కూలిపోవును. మన ఆత్మీయ జీవితానికి పునాది. ఆ పునాది ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మనం బలముగా ఆనుకోవాలి. ఆ బండ క్రీస్తే. కొరింథీయులకు రాసిన పత్రిక 10లో ఉంటుంది. కాబట్టి మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, నష్టాలు వస్తాయి. భయంకరమైనటువంటి మన ఆత్మీయ జీవితంలో పోరాటం వస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితము, భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే బండ మీద లోతుగా, అంటే బండ మీద పునాది వేయబడినటువంటి ఇల్లు వలె మనం కట్టబడాలి. ప్రవాహములు, తుఫానులు, భూకంపములు వచ్చినా కానీ దాని పునాది బలముగా ఉన్నందున ఆ ఆత్మీయ జీవితము పడిపోదు. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానం ఎంత గొప్పదో చూడండి. కాబట్టి మరొకసాట ఏం చెప్తాడు ప్రభు? నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు. వెనక తట్టు చూడకూడదు. కారణం ఏంటంటే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి. గురి యొద్దకే మనం వెళ్ళిపోవాలి. గురి యొద్దకే మనం పరుగులు పెట్టాలి. ఇప్పుడు ఈ భయంకరమైన రోజులు ఏంటంటే క్రైస్తవులకు శ్రమ దినములు ప్రారంభమయ్యాయి. భయంకరమైన శోధన దినములు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు తెలియజేస్తున్నట్టు పరీక్ష కాలం, ఇది వడపోత కాలం. సిద్ధపాటు కలిగి బండ మీద పునాది వేయబడిన ఆత్మీయ జీవితము వలె, ఇల్లు కట్టబడిన ఇల్లు వలె ఉండాలి. బండ మీద వేయబడిన పునాది. ఆ ఇల్లు వరద వచ్చిన, ప్రవాహ జలములు వచ్చి దానిని తాకిన ఆ ఇల్లు పడిపోలేదంట. నేల మీద కట్టినటువంటి పునాది ప్రవాహము దానిని తాకగానే ఆ ఇల్లు కూలిపోయేను. తాత్కాలికమైన భక్తి జీవితం పనికిరాదు. శ్రమ జీవితం లేని భక్తి జీవితం వ్యర్థం. ప్రభువు క్రీస్తు శరీర విషయంలో శ్రమపడరని పేతురు 4లో ఉంటుంది. క్రీస్తు శరీర విషయంలో శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించమని వాక్యము వెల్లడి చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, మనము శ్రమ యందును, బాధ యందును, కష్టమందును, వేదన యందును, దుఃఖమందును, అన్ని విషయాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో బలమైన బండ మీద కట్టబడిన ఇల్లు వలె మన ఆత్మీయ జీవితం ఉండాలని కోరుతున్నాను. చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రాంకి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనములు. ఆమేన్.